ఎడారిలో సెలయేర్లు. జూలై 26. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. గలతీయులు 5:5. కొన్నిసార్లు గాఢాంధకారం అలముకుంటూ ఉంటుంది. ఎంత చీకటంటే ఆశ ఎక్కడన్నా మిణుకుమంటుందేమోనని దానికోసం వెతికినా కనిపించనంత చీకటి. అసలు ఆశ ఉండి ఎదురు చూడటమే కష్టం. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసినది నెరవేరకపోతే ఉండే బాధ ఎలానో ఉంటుంది. దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదన్నా కనిపిస్తుందేమోనని చూడడం, అనుకున్నది జరిగే సూచనలేమీ కనబడకపోయినా నిస్పృహ చెందకుండా ఉండగలగటం ఎంత కష్టం. కిటికీలో నుంచి చూస్తే అంతా చీకటే కనిపిస్తున్నప్పటికీ ఒక్క నక్షత్రం కంటబడుతుందనే ఆశతో కిటికీలు తెరిచి చూడడం, హృదయంలో శూన్యం ఉన్నప్పటికీ ఆ శూన్యాన్ని మరి దేనితోనో నింపక దేవుడే దాన్ని నింపుతాడని కనిపెట్టడం, ఇది ఈ లోకంలో అతి శ్రేష్టంగా ఎంచదగ్గ సహనం. సర్వం నాశనమవుతున్న రోజుల్లో యోబు మనస్తత్వం ఇదే. మోరియా దారిలో అబ్రహాము హృదయం ఇది. మిద్యాను అరణ్యంలో మోషే నిరీక్షణ ఇది. అన్నిటికీ పైగా గెస్సెమనే తోటలో మనుష్య కుమారుని ప్రార్థన ఇది. అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనం కంటే బలమైనది మరొకటి లేదు. అది ఆశ కోసం ఎదురు చూడటం లాంటిది. ఎదురు చూడడాన్ని ఆనందంగా చేశావు నువ్వు. ఓర్పును దివ్యమైనదిగా రూపొందించావు. తండ్రి చిత్తాన్ని ఆమోదించటం నేర్పించావు. ఒక ఆత్మకు తన ఎదుట ఉన్న గిన్నెలో శ్రమ, ఆవేదన తప్ప మరేదీ కనిపించకపోయినా దాన్ని తోసేయకుండా స్వీకరించడాన్ని నేర్పించావు. తాను చూడగలిగిన దానిని మించిన ముందు చూపు తండ్రికి ఉన్నదన్న నిశ్చయాన్ని నూరిపోశావు. నీ గెత్సెమనే దివ్యశక్తిని నాకు ఇయ్యి. ఆశ కోసం ఎదురు చూసే ఓపికను ఇయ్యి. నక్షత్రాలు కనిపించని రాత్రిలో కూడా వాటి కోసం బయటికి చూసే ఓర్పును అనుగ్రహించు. నాకున్న సంతోషమంతా హరించుకుపోయినా గాఢాంధకారంలో చెలించకుండా నిలబడి నా తండ్రి కంటికి ఇంకా వెలుగు కనిపిస్తూనే ఉంది, నా కన్ను చీకటైనా పర్వాలేదు అనగలిగే శక్తిని. ఆశ కోసం ఎదురు చూడగలిగే ఓర్పు నాలో ఉన్నప్పుడు నా శక్తికి ఇక తిరుగులేదు. ఉదయాలు, మధ్యాహ్నాలు, రాత్రులు మన కంటికి కనిపించని పరలోకం. కంటికి కనిపిస్తున్న వాటికి అతి చేరువలో ఉందనే నిశ్చయతతో ఉండే కొద్దిమంది మనుషుల్లో ఒకడిగా ఉండటానికి ప్రయత్నించు. ఆమెన్.